ఈ సినిమా ఫ్యామిలీలో మనకు ఆన్లైన్ సంబంధించి బేసిక్ కోర్సెస్ సంబంధించి కావచ్చు అండ్ 3200 షార్ట్ ఫిల్మ్ ప్యాకేజ్ 3 మంత్స్ పాటు 3200 ప్యాకేజ్లో 3 నెలల పాటు షార్ట్ ఫిల్మ్స్ హ్యాపీగా చేసుకోవచ్చు. ఈ ప్యాకేజ్ సంబంధించి డీటెయిల్స్ కోసం కానీ అండ్ ఆర్టిస్టులు టెక్నీషియన్లు జనరల్గా షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కావచ్చు, ప్రొడక్షన్ కంపెనీస్ కావచ్చు, ఇవి ఆర్టిస్టులు టెక్నీషియన్ కొత్త వాళ్ళు దొరక ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. సో అలాంటి ఆర్టిస్టులు టెక్నీషియన్లు కావాలి అంటే కొత్త వాళ్ళు మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఆల్మోస్ట్ బడ్జెట్ తగ్గించుకుంటూ మనం ప్రొడక్షన్ చేయాలి అంటే ఆర్టిస్టులు టెక్నీషియన్ల రిక్వైర్మెంట్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు ఈ సినిమా యూట్యూబ్ ఛానల్ నుంచి అనేది దానికి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు. అండ్ వన్ డే మూవీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, సో ఏ ప్రాసెస్లో వెళ్తున్నాం ఏంటి అనేది ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ కావచ్చు. అండ్ ఈ సినిమా యూట్యూబ్ ఛానల్తో కొలాబరేషన్ ఎలా చేసుకోవచ్చు, మీ దగ్గర యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, మీ ఛానల్స్ ఉన్నాయి అనుకుంటే ఈ సినిమాతో ఎలా టైఅప్ అవ్వచ్చు. కొలాబరేషన్ చేసుకోవడం వల్ల ఈ సినిమాలో ఉన్న సబ్స్క్రైబర్స్ కావచ్చు, ఈ సినిమా ఫ్యామిలీ కావచ్చు, టోటల్గా మీ యూట్యూబ్ ఛానల్ని చూడడానికి స్కోప్ ఉంటుంది. టోటల్ మీ లింక్స్ అన్నీ ఈ సినిమా 10 సర్కిల్లో ఉన్న వీడియోస్ అన్నిటికీ వచ్చేస్తాయి అనమాట. సో కొలాబరేషన్ అంటారు దాన్ని. సో కొలాబరేషన్ చేసుకోవడం వల్ల యూట్యూబ్ ఛానల్స్ బాగా డెవలప్ అవుతాయి. సో ఈ సినిమా యూట్యూబ్ ఛానల్తో ఎలా కొలాబరేషన్ చేసుకోవచ్చు, సో దానికి సంబంధించి మీకు టోటల్ డీటెయిల్స్ కావచ్చు. అండ్ డైరెక్ట్గా ఈ సినిమాలో ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ ఎలా ట్రావెల్ అవ్వచ్చు, 3200 ప్యాకేజ్లో 3 నెలల పాటు ఎలా ట్రావెల్ అవ్వచ్చు ఏంటి అనేది ప్రతిదీ డిస్క్రిప్షన్లో, ప్రతి వీడియోలోనూ మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అందుబాటులో ఉంచాము. సో హ్యాపీగా ఇప్పుడు నేను చెప్పిన డీటెయిల్స్ అన్ని ఏవి కావాలన్నా కూడా సింపుల్గా ప్రతి వీడియోలోనూ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. జస్ట్ క్లిక్ చేసుకునేసి ఆ వీడియోస్ని ఫాలో అవ్వండి. హ్యాపీగా సినిమా ఇండస్ట్రీలో మనం ట్రావెల్ అవ్వడానికి ఈజీ సినిమా సపోర్ట్ హ్యాపీగా తీసుకోండి. నా పేరు వారణా సూర్య, ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 9652495623. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకట జగదీష్. నేను స్టోరీస్, కవితలు, అలానే మూవీ డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఇవన్నీ రాస్తాను. సాంగ్స్ రాస్తాను, పాడుతాను. అయితే కొన్ని సాంగ్స్ నేను ప్రొఫెషనల్ మ్యూజిక్ డైరెక్టర్ కాకపోవడం వలన కొన్ని సాంగ్స్గానే ఉండిపోయినాయి. వాటిని ఇప్పుడు మీ ముందు చెప్పాలని వచ్చా. అయితే నాకున్న ప్రత్యేకత ఏంటంటే టైటిల్ చెప్పిన 2 or 3 minutesలో ఒక సాంగ్ రెడీ చేసి ఎవరున్నా ఆ లొకేషన్లో ఎవరున్నా సరే తప్పుగా అనుకోవద్దు, ఎంత పెద్దవారు ఉన్నా సరే వాళ్ళు మెప్పించగలిగే ఒక ఇదైతే మాత్రం ఉంది. దాన్ని నేనైతే గర్వంగా చెప్పుకోగలను. ఈ విషయం నాకు ఎలా అయితే వచ్చిందో నాకు ఇప్పటికీ తెలియదు. 2 or 3 minutesలో సాంగ్ అయితే రాయగలను. అయితే సరే, ఏదో టైటిల్ అనుకుంటున్నా. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కొన్ని రోజులు లవ్ చేసుకొని ఒక అబ్బాయి వాళ్ళ మదర్ చనిపోవడం వలన అబ్బాయి మదర్ చనిపోయింది. అదే టైంలో ఆ అమ్మాయిని మీట్ అయ్యి మా మదర్ చనిపోయింది, నేను ఇప్పుడు చాలా డిప్రెషన్లో ఉన్నా, మన ఇద్దరం కొన్ని రోజులు విడిపోదాం అనేటప్పటికీ ఆ అమ్మాయి అంటుంది, మీ మదర్లా నేను చూసుకోకపోవచ్చు, కానీ మీ మదర్ స్థానాన్ని భర్తీ చేయకపోయినా కనీసం మీ మదర్ చేయగలిగే కొన్ని పనులు నేను చేయగలను, అయితే మనం ఇమీడియట్గా పెళ్లి చేసుకుందాం అని చెప్పి అంటుందన్నమాట. ఆ టైంలో ఆ అబ్బాయి చాలా డైలమాలో ఉంటాడు. ఎందుకంటే ఆ అబ్బాయికి అంత ప్రాపర్గా జాబ్ ఉండకపోవడం వల్ల ఆ అబ్బాయికి చిన్న డైలమాలో ఉంటాడు. ఆ డైలమాలో ఉన్నప్పుడు తన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒక సాంగ్ అనమాట. పల్లవి, నా కోసం నిరీక్షించే ఓ నిరీక్షణ, నిరసన తెలుపలేను నీ పైన, అయితే ఆ అమ్మాయి
అంటున్నప్పుడు ఈ అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే పళ్ళు ఎలా ఉంటుందంటే, నా కోసం నిరీక్షించేవో నిరీక్షణ నిరసన తెలుపలేను నీ పైన. అంటే నా కోసం నిరీక్షిస్తున్నాను అని చెప్పి నువ్వు చెప్పావు, అటువంటి నిరీక్షణ, ఆ అమ్మాయి పేరు నిరీక్షణ, నిరసన తెలుపలేను. అంటే జాబ్ లేదు, ఇంకో ప్రాపర్ సెటరైట్ వే లేదు, అలా అని చెప్పి వదులుకోలేడు, పెళ్లి చేసుకోను లేడు. ఈవేళ నిరసన తెలుపలేను నీ పైన. ఫస్ట్ పల్లవి రెడీ అయిందండి. పల్లవి, నా నా కోసం నిరీక్షించవో నిరీక్షణ నిరసన తెలుపనలేను నీ పైన, నిద్రలోన నిందలోన నీ పైన నా పైన నిందయ్యావు నిందలేస్తూ నాకై నీవున్నా అది చాలే మైనా. అంటే నా కోసం నిరీక్షించవో నిరీక్షణ నిరసన తెలుపలేను నీ పైన, నిద్రలోను నిందలోను నా పైన నిందయ్యా, నిద్రలోను నిందలోను నా పైన నిందయ్యావు. అంటే నిద్ర అంటే పడుకునేటప్పుడు కూడా ఎవరైనా అపోజ్ చేస్తూ తిట్టేటప్పుడు కూడా ఆ టైం మొత్తం కూడా నువ్వే అయ్యావు, నిందలేస్తూ నాకై ఉన్నావని అది చాలే మైనా. నిందలేసినా సరే నువ్వు నాతో ఉన్నావు, అది చాలు అని చెప్పి ఆ అబ్బాయి ఫస్ట్ పల్లవి పూర్తి చేశాడు. తర్వాత చరణం ఏంటంటే, పల్లవి అయిపోయింది. చరణం, నా తల్లి అణువులు నాలోన, నా అణువణువు నీతోనే మైనా, నా అమాంతం అంతం నీవేనా, నన్ను అమ్మల్లే ఆదరించే నీవైనా, నా జన్మాంతం నీతోనే మైనా. అంటే ఆ అమ్మాయి మొత్తం ఈ చరణంలో చెప్పేది ఏంటంటే, మా అమ్మ యొక్క అణువు అంటే సెల్స్ అంటే బాడీ సెల్స్, మా అమ్మ యొక్క అణువులతో పుట్టిన నేను, నా యొక్క అణువు అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఉంటుంది ఈ అణువు నువ్వేని నీతోనే అని చెప్పి, నా అమాంతం అంటే మొత్తం, అంతం నీవేనా అంటే అంతమైన మొత్తమైన నన్ను అమ్మల్ని ఆదరించే నీవేనా, నా జన్మాంతం నీతోనే మైనా. అంటే ఆ అమ్మాయి ఉంటేనే ఈ వాళ్ళ మదర్లో ఆదరిస్తుందని చెప్పి ఈ అబ్బాయి చిన్న ఆలోచన.
చరణం 2 ఏంటంటే, దరిచేరే వేళకై ఎదురు చూపేనా, దగ్గరగా చేరి నన్ను ఆదరించే నిజమేనా, ఇది కలగా మారిన క్షణం ఉంటే నీతోనే నేనున్న మైనా మైనా. ఇది యాక్చువల్లీ నేను ప్రొఫెషనల్ సింగర్ కంపోజర్ కాకపోవడం వలన ప్రాపర్గా పాడలేకపోతున్నాను. కాకపోతే నా వరకు నేను ప్రయత్నం చేస్తాను. నా కోసం నిరీక్షించవో నిరీక్షణ, నిరసన తెలుపనలేనే నీ పైన, నిద్రలోను నిందలోను నా పైన, నిందయ్యావు నిందలేస్తూ నాకై నీవున్నా, అది చాలే మైనా, అది చాలే మైనా. నా కోసం నిరీక్షించవో నిరీక్షణ, నిరసన తెలుపలేని నీ పైన, నా తల్లి అనువులు నాలో నాన్న అనువనువు నీతోనే మైనా, నా అమంతము అంతం నీవేనా, నన్ను అమ్మల్లే ఆదరించు నీవేనా, నా జన్మాంతం నీతోనే మైనా, దరిచేరే వేళకై ఎదురు చూపేనా, దగ్గరగా చేరి నన్ను ఆదరించే నిజమేనా, ఇది కలగా మారని క్షణం ఉంటే నీతోనే నేనున్నా మైనా మైనా. ఇటువంటి సాంగ్స్ ఒక అమ్మాయి అబ్బాయి ఈ వేలో ఉంటాయి. అలానే ఇంకో సాంగ్ అంతకుముందు రాసుకొని ఉంచుకున్నా. మా ఫ్రెండ్ ఒక పర్సన్ కోసం నేను రాసింది నా జీవితం అనే, జస్ట్ నేను ఇక్కడికి వచ్చే ముందే రాసుకున్నా. ఆ అబ్బాయి ఇదేంటంటే నిలకడగా నిలబడలేడు. ఒకవేళ స్టాండర్డ్గా ఉంటే ఆపోజిట్ పర్సన్ ఎటువంటి పర్సన్ అయినా ఆ పర్సన్తో ఫైట్ చేయగలిగే ఒక క్యాపబిలిటీ ఉన్న పర్సన్. అయితే ఎప్పుడు ఆ అబ్బాయి తనలో తాను సతమతం అవుతూ ఉంటాడు. అంటే స్టేబుల్గా ఉండని ఒక క్యారెక్టర్ అది. అటువంటి పర్సన్ గురించి ఒక సాంగ్ ఏంటంటే పల్లవి, నిలకడగా నిలబడలేని నైజం నాది, నిలబడితే కలబడే ధైర్యం నాది, నేనంటే ఓ తరంగం నేనెప్పుడు ఓ విధ్వంసం. ఇటువంటి వేళ ఒక పల్లవి. తర్వాత చరణం ఏంటంటే, నా ఊర్లో నా వాళ్ళతో సుగంధం, నా జీవితం కాలేదు సుగంధం, నాతో నేనే నాలో నేనే నాకై నేనే నాకున్న నేనే, నిత్యం నరకమాయను నా మది వ్యధ. చరణం 2 ఏంటంటే, రోజు రోజుకో రివాజు అంటే ఒక్కొక్క నిబంధన. రివాజు అంటే నిబంధన. రోజు రోజుకో రివాజు, రోజంతా నా మనసు గలీజు. అంటే గలీజ్ అనే పదం వాడకూడదు, బట్ అక్కడ ప్రాస కోసం కొన్ని పదాలు తప్పకుండా వాడాల్సి వస్తుంటుంది. అయితే రివాజు గలీజ్ అనే పదం వాడచ్చని నేను వాడేశాను. గలీజ్ అంటే ఓకే, చెత్తని గలీజ్ అని అనొచ్చు అనకపోవచ్చు, అది వేరే విషయం. కాకపోతే ఇప్పుడు దాని ప్రాస కరెక్ట్గా ప్రాస కోసం కొంచెం ప్రయాసపడేటప్పుడు అటువంటి పదాలు కొన్నిసార్లు దొరుకుతుంటాయి. రోజా పూల తోటలో తిరగాలన్న కోరిక, రోజు నాకు కావాలి ఒక వ్యాపకమిక. అంటే ఆ అబ్బాయి జాబ్ కోసం కూడా సెర్చింగ్ చేస్తున్నాడు, అలానే మంచి మంచి అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలన్న ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉన్నాడు. అటువంటి వేళ ఉన్న ఆ టైంలో రోజు రోజుకో రివాజు, రోజంతా నా మనసు గలీజు, రోజా పూల తోటలో తిరగాలన్న కోరిక, రోజు నాకు కావాలి ఒక వ్యాపకమిక. అంటే వ్యాపకం అంటే ఒక జాబ్ కోసం. ఆ వేలో ఒక సాంగ్ అనమాట. ప్రస్తుత సమాజం కోసం నేను చాలా రోజుల క్రితం ఒక సాంగ్ అనుకున్నాను. అంటే ఇది యాక్చువల్లీ ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఇస్తే మంచి సాంగ్ అవుతుందని నా ఆలోచన. ఎందుకంటే ఇందులో ఉండే పదప్రయోగం ఆ విధంగా జరిగింది. ప్రస్తుత సమాజం పల్లవి ఏంటంటే, ఎలవేల్పుల కొలువులకై కోటలు కడతాం, ఇరుప్రక్కల నరుడికై గోడలు కడతాం, ఇరుగువారు ఎవరో తెలుసుకోం, జాగారంతో ప్రపంచాన్ని చుట్టేస్తాం. అంటే ఇలవేల్పులు అంటే దేవుళ్ళు, మన కంటికి కనిపించిన దేవుళ్ళ కోసం కోటలు అంటే పెద్ద 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 గుడులు కట్టడానికి మనం ప్రయాసపడతాం. కానీ ఇరుప్రక్కల నరుడికై గోడలు కడతాం అంటే కాంపౌండ్ వాల్ లాంటిది కట్టుకొని పక్కవాడు కూడా ఇంట్లోకి చొరబడకుండా ఉండే విధంగా మనం గోడలు కట్టుకొని బతికేస్తున్నాం. కానీ కనిపించిన దేవుడి కోసం అయితే పెద్ద పెద్ద గుడులు కడతాం. ఇరుగువారు ఎవరో తెలుసుకో, జాగారంతో ప్రపంచాన్ని చుట్టేస్తామంటే ఇరుగువారు ఈ రోజుల్లో అపార్ట్మెంట్ కల్చర్ ఉండడం వల్ల పక్కవాడు ఏం చేస్తున్నాడో, పక్కవాడు ఎలా అవుతున్నాడో మనకు అనవసరం. జాగారంతో ప్రపంచాన్ని చుట్టేస్తాం అంటే నైట్ సోషల్ మీడియాలో చాలా టైం స్పెండ్ చేయడం అలవాటు అయిపోయింది. అందుకే జాగారంతో ప్రపంచాన్ని చుట్టొస్తాం
అని చెప్పి ఫస్ట్ పల్లవి క్లోజ్ అయింది. అయితే ఇది పాడడానికి ప్రయత్నం చేస్తాను, తప్పుగా అనుకోవద్దు. ఎలవేల్పుల కొలువులకై కోటలు కడతాం, ఇరుప్రక్కల నరుడికై గోడలు కడతాం, ఇరుగువారెవరో తెలుసుకోం, జాగారంత ప్రపంచాన్ని చుట్టొస్తాం. అయితే ఇది పల్లవి. తర్వాత చరణం. బండిలాగా పుస్తకాలు బడినోని తెస్తాం, బండెడ్డి చాకరిత రాతరాసి బడికెళ్తాం, గమ్యం ఉన్న లక్ష్యం చేర్చని చదువే మాది. అంటే మనకి గమ్యం అయితే ఉంటుంది, మన చదువులు మాత్రం ఆ జాబ్ని వాటిని రీచ్ అయ్యే విధంగా అయితే మాత్రం లేవు. అలానే బండిలాగా పుస్తకాలు బడిలో తేవడం అంటే ఈ రోజుల్లో స్కూల్ పిల్లల హోంవర్క్ చాలా హెవీగా ఉంది. ఆ హెవీగా ఉన్న అందుకు బండెడ్డి చాకరీతో రాతరాసి బడికి వెళ్తాం, గమ్యం ఉన్న లక్ష్యం చేర్చని చదువే మాది, గతి తప్పిన గుర్తులే కానీ గమనించి నడిచే దారేది. అంటే మనం ఈ రోజుల్లో చాలామంది మనం గతి అంటే మనం వెళ్తున్న వే ప్రాపర్గా లేకపోయినా సరే వెళ్తుంటాం, లేదు ఇలా వెళ్ళకూడదు అని తెలుసు, బట్ అది గమనించుకొని పక్కదారిలో మంచి దారిలో వెళ్తామన్న ఆలోచన కూడా తెచ్చుకోమన్నమాట. వేగం ముసుగులో పాగా అతి వేగం లొసుకుతో బంధాలన్నీ దూరం కాగా. అంటే మనం చాలా ఫాస్ట్గా వెళ్తున్నాం, ఫాస్ట్ యుగంలో అతి వేగం లొసుకుతో బంధాలన్నీ దూరం కాగా. ఈ వేగం వలన ఏంటంటే చాలామంది బాండింగ్స్ని బ్రేక్ అవుతున్నాయి. అంటే అయితే ఇది తర్వాత చరణం ఏంటంటే అతిగా తినే కష్టం, తింటే అరగటమే అదృష్టం. ఈ రోజుల్లో ఫుడ్ కూడా అలానే ఉంది. అతివితో చనువుకు సహజీవన సౌధం. ఇదేంటంటే లివింగ్ టుగెదర్ కల్చర్ కోసం, డేటింగ్ కల్చర్ వాటి కోసం. అతివితో చనువుకు సహజీవన సౌధం. సౌధం అంటే గోడ. ఈ అతివి అంటే అమ్మాయి. వాళ్ళ యొక్క చనువు కోసం గోడలు కట్టుకొని మనం డేటింగ్ కల్చర్ని అలవాటు చేసుకున్నాం. అలలాంటి కలహానికి కొట్టుకునే మనుషులం. జీవితం అంటే సముద్రం. అలా అంటే సముద్రం చాలా చిన్న పార్ట్, జస్ట్ 1 or 2 seconds వచ్చేది. అలలాంటి కలహానికి కొట్టుకునే మనుషులం. అతిగా చదివేస్తాం, అజ్ఞానం నేర్చేస్తాం. అంటే మన చదువు అయితే చాలా ఎక్కువగా ఉంటుంది, ఎంఫిల్ ఎంఎస్సీలు ఇవన్నీ. కానీ అంత చదువుకున్నా సరే ఒక హ్యూమన్తో హ్యూమన్ ఎలా బిహేవ్ చేయాలన్న విషయం ప్రాపర్గా అయితే 99.99% పీపుల్కి మ్యాక్సిమం తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆపోజిట్ పర్సన్ మనలాంటి వాడు అన్న విషయం చాలామందికి అర్థం కాదు. మనకు ఒకటి తిట్టాడు అంటే మనం అక్కడ వాడిని తిట్టలేకపోయినా పక్కన వేరే పర్సన్ తిట్టడానికి మనం అటువంటి పదాలు వాడతాం, అలా వాడకూడదు. అందుకే అతిగా చదివేస్తాం, అజ్ఞానం నేర్చేస్తాం, అగ్గిపుల్లలా మారి దీపం వెలిగించక మా జీవితమే కాల్చేస్తాం. అంటే దీపం వెలిగించేటప్పుడు అగ్గిపుల్ల ముట్టిస్తాం, అదే అగ్గిపుల్లతో అడవిని తగలెట్టవచ్చు. అయితే అగ్గిపుల్లలా మారి దీపం వెలిగించక మా జీవితమే కాల్చేస్తాం. అంటే మనం అడవి లాంటి జీవితాన్ని, ఒక చిన్న అగ్గిపుల్ల లాంటి దాన్ని దీపం పెట్టించుకోకుండా మనం యొక్క జీవితాన్ని, అడవి లాంటి జీవితాన్ని అగ్గిపుల్లతో ముగించుకుంటాం అనమాట. అంటే మన ప్రజెంట్ సమాజం ఎలా ఉందంటే ఒక రూల్ తెచ్చుకుంటాం, కొన్ని రోజులకి ఆ రూల్ని బ్రేక్ చేయాలని అనుకుంటాం. అలా బ్రేక్ చేసే టైంలోనే ఈ రూల్ స్టార్టింగ్ నుంచి ఈ రూల్ బ్రేకింగ్ లోపు చాలామంది దానికి ఎడిక్ట్ అయిపోయి ఉంటారు. ఎడిక్ట్ అయిపోయి ఉన్నప్పుడు ఒకేసారి రూల్ బ్రేకింగ్ జరిగితే అప్పుడు అడ్డదారులు తొక్కడం జరుగుతుంది. ఆ వేలో ప్రజెంట్ సమాజం ఉందని చెప్పి ఈ పాటలు చెప్పడం జరిగింది. దయచేసి నాకు పాటలు పాడడం రాదు. ఇది 10 సార్లు ఎందుకు చెప్తున్నా అంటే తప్పుగా అనుకోద్ది ఎవరిని. దయచేసి ఒక డైరెక్టర్ గారు నాకు చాలా రోజుల క్రితం చెప్పిన విషయం ఏంటంటే, ఒక సిచ్యువేషన్ చెప్పారు. ఒక అమ్మాయి పుట్టిన వెంట వాళ్ళ మదర్ చనిపోయారు. వాళ్ళ మదర్ చనిపోతే కొన్ని రోజులకి వాళ్ళ ఫాదరు ఆ అమ్మాయిని కాలేజీలో జాయిన్ చేస్తారు. అయితే ఆ అమ్మాయిని కాలేజీలో విడిచిపెట్టి వెళ్ళిపోతున్న ఆ ఫాదర్ని చూసి ఆ అమ్మాయి టర్న్ అయ్యి ఆ ఫాదర్ని చూసేటప్పుడు ఒక సాంగ్ అనమాట. అంటే ఆ ఫాదరు తనను చదివించడం కోసం ఎన్ని కష్టం పడ్డాడు, అలానే ఆ అమ్మాయి మదర్ లేకుండా ఆ ఫాదర్తో ఎంతకాలం ఎలా స్ట్రగుల్ అయిందనే వేలో ఒక సాంగ్. నన్ను ప్రసవించే నా తల్లి ప్రయాస నవమాసాలే, నా ప్రథమ జ్ఞాపకం పంచలేని వ్యధ శూన్యమాయలే, ఓ చల్లని అమ్మ స్పర్శ కరువాయునులే, ఓ చిత్రి నీడ నాన్న స్పర్శ తోడాయునులే. అంటే నన్ను ప్రసవించే నా తల్లి, ఆ మదరు
9 months అయిన అంటే ఈ పాప పుట్టిన తర్వాత చనిపోయింది. అందుకే నన్ను ప్రసవించే నా తల్లి ప్రయాస నవమాసాలే నా ప్రథమ జ్ఞాపకం. అంటే ఈ అమ్మాయి ఫస్ట్ తన మెమరీస్ చిన్నప్పుడు ఒక చిన్న పాప వాళ్ళ మదర్ ఉంటే మెమరీస్ని పంచుకోవాలనుకుంటుంది. నా ప్రథమ జ్ఞాపకం పంచలేని వ్యత శూన్యమాయలే ఓ చల్లని స్పర్శ అమ్మ స్పర్శ కరువాయునులే ఓ చిత్రనీల నాన్న స్పర్శ తోడాయినులే. అంటే మదర్ లాంటి వాళ్ళు మిస్ అయ్యేటప్పుడు అది చాలామందికి అది వెల్తిగానే ఉంటుంది. ఆ వేలో మదర్ స్పర్శ కరువైంది. అలానే ఛత్రి నీడ అంటే గొడుగు లాంటి నాన్న నీడ నాకు తోడైంది అని చెప్పి ఆ అమ్మాయి వేలో ఫస్ట్ పళ్ళు ముగుస్తుంది. తర్వాత సంద్రం ఆవల గట్టుందని ఆశే సంద్రం లాంటి నా ప్రతి జీవనం నీ ఉన్నావని ఆశే. సంద్రం అవతల మనం అందరూ అనుకుంటాం ఏదో గట్టు ఉంటుందని చిన్న హోప్ ఉంటుంది. అలానే జీవితమైన సంద్రం లాంటి నా ప్రతి జీవనం నీ ఉన్నావని ఆశ. అంటే ఆ తండ్రి గురించి నాలాంటి ఎంత పెద్ద జీవితంలో ఫాదర్ నాకు ఉన్నారని చెప్పి చిన్న ధైర్యం ఆ అమ్మాయికి. నా బుడి అడుగుల పాదాల నడక నా బడి అక్షరాల దిద్దుబాటులో తప్పుదిద్దులు లేక. అంటే ఆ అమ్మాయి ఫస్ట్ అంటే చిన్నపిల్లలు ఎవరైనా తప్పటడుగులు వేస్తుంటారు. నా బుడి అడుగుల పాదాల నడక నా బడి అక్షరాల దిద్దుబాటులో తప్పుదిద్దులు లేక. అంటే ఆ మదర్ ఉన్నా లేకపోతే చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నా అమ్మాయికి అతను చదువుతున్న విషయంలో కానీ ఇంకే విషయంలో కానీ కరెక్ట్ చేస్తుంటారు. ఆ వేళ ఎవరు లేరని గతమంతా నా ప్రతిమలుపు అమ్మే లేక నాన్నే నా కన్నీ ఇక. తర్వాత గుడికై దేవుడికై వెళ్ళిన నాకు ఆడ మనసు తోడే లేదు. అంటే ఈ అమ్మాయి గుడికి మదర్తో వెళ్ళుంటే ఏవైనా విషయాలు మదర్ చెప్తారు. కానీ ఫాదర్కి డాక్టర్కి అటాచ్మెంట్ లేడీస్ వేలో ఉండదు, కానీ ఓకే లవ్ అయితే ఉంటుంది, కానీ లేడీస్ వేలో ఫాదర్ చెప్పలేకపోతారు కదా. అందుకే గుడికై దేవుడికై వెళ్ళిన నాకు ఆడ మనసు తోడు లేదు. జడలో పూదోటను చేర్చే సంతోషం కరువు. అంటే మదర్ ఉంటే పూలు పెట్టడం ఏదో ఒకటి చేస్తారు, బట్ అది ఫాదర్ చేయలేకపోవడం వల్ల ఈ అమ్మాయి చిన్న వెలుతుగా ఫీల్ అవుతుంది. అలానే పూమొగ్గ లాంటి బాల్యమై నిండు పూరేకమైన వైనం. అంటే ఆ అమ్మాయి మెచ్యూర్ అవ్వడం అవన్నీ జరుగుతాయి. ఆ టైంలో పూమొగ్గమైన బాల్యం నిండు పూర్వకమైన అంటే ఒక మొగ్గలాంటి బాల్యంలోంచి ఆ అమ్మాయి మెచ్యూర్డ్ అయ్యే టైంకి అది నిండు పూరేకమైన వైనం. యవ్వనం మంచో చెడో చెప్పలేని తండ్రితనం ఎదలో నా పల్లి మధ్యలో ఎదిగిన నా ఆడతనం. అంటే తన ఎదుగుతున్న క్రమంలో మదర్ లాంటి వాళ్ళు ఉండుంటే ఉమెన్కి చాలా సపోర్ట్, కానీ ఫాదర్ చెప్పలేరు. అప్పుడు యవ్వనం మంచో చెడో చెప్పలేని తండ్రితనం ఎదలో నా పల్లె మధ్యలో ఎదిగిన ఆడతనం. నాన్న వల్లే నడిచిన నా పయనం నాకున్న గొప్ప ఆసరా నీవైన దేవుడితనం. అంటే ఆ ఫాదర్ మొత్తం అవ్వడం వలన తను ఆ ఫాదర్ని ఒక గాడ్లా అనుకుంటుంది. అందుకే నాన్న వల్లే నడిచిన నా పయనం నాకున్న గొప్ప ఆసరా నీవైన వైనం. ఈ వేలో ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సాంగ్ ఒక డైరెక్టర్ గారు ఇంకో డైరెక్టర్ గారు నాకు చెప్పిన విషయం ఏంటంటే, ఒక ఊర్లో అందరూ కచేరీ లాంటివి చేసుకోవడానికి రెడీ అవుతుంటారు. వాళ్ళందరూ ముస్లిమ్స్. ఆ వేలో వాళ్ళందరికీ అల్లా అనే పర్సన్ చాలా ఉన్నతంగా కనిపించాలి. ఆ వేలో ఆయన చెప్పిన ఒక సన్నివేశం నాకు పాట రాయడానికి స్ఫూర్తినిచ్చింది. అప్పుడు అనుపెరుగక పిలిచాం అల్లా అనే టైటిల్తో ఒక సాంగ్ రాశా. పల్లవి ఏంటంటే, అనుభవాల జీవితంలోనూ మమ్మ నడిపే అల్లా అన్న పదమే అవాంతరాలు ఉన్న జీవితాన్ని అడుగడుగును మమ్మ కలిపే నీ పథమే. అందరు బాగుండాలనే అస్సలాం మాలకం, అంతా బాగుండాలని సలాం మాలకం. ఈ పాట పాడడానికి ట్రై చేస్తా. అనుభవాల జీవితంలో మమ్మ నడిపే పదమే అల్లా, అవాంతరాల జీవితంలో అడుగడుగున మమ్మ కలిపే నీ పథమే. అందరు బాగుండాలనే అస్సలాం మాలకం, అంతా బాగుండాలనే సలాం మాలకం. ఈ వేలో ఇది ఫస్ట్ పల్లవి. తర్వాత నెలవంకను చూసి ఉప్పొంగిపోయే మనసు కనుబొమ్మను దాటి మనసులోకి వచ్చే నీ తలపు, అందులో నీ ఉన్న ప్రతి మనసు నాకు తెలుసు. మా ధ్యాస
మా శ్వాసాధ్యాస నీవైన వైనం అల్లా, మాది తుది శ్వాస ప్రతి శ్వాస అతి దగ్గరగా చూసే అల్లా. నీ కోసం చేసే నమాజులో సమాజమే మారే, నీ కై చూసే కన్నుల్లో కోటి కిరణాల ఆసే, మా పరుగులు నడకల జీవితాన ప్రతి అడుగు నీ వైపే, ఈ ప్రవక్త ప్రవచనాల ప్రతీకలో శాంతే. ఇది సాంగ్గా పాడాలని చాలా ప్రయత్నం చేశా, బట్ అది సెటరేట్ అవ్వలేదు. నేను వేరే ఒక మంచి సాంగ్లోకి డైవర్ట్ చేయాలని ట్రై చేసిన కొన్ని పదాలు సెట్ అవ్వక ఆగాను. కాకపోతే ఈ పాట అయితే నాకు చాలా నచ్చిన పదమే. ఎందుకంటే నెలవంకరు చూసి ఉప్పొంగిపోయే మనసు రంజాన్ మాసంలోది. నెలవంకరు చూసి ఉప్పొంగిపోయే మనసు కానీ బొమ్మలు దాటి మనసులోకి వచ్చే నీ తలుపు. అంటే కంటి చూపు దాటి ఏదైనా మన మనసులోకి రావాలి. అటువంటి భావన నువ్వు కలిగించావు. అందులో నీ ఉన్న ప్రతి మనసు మాకు తెలుసు, అంటే అల్లా ఉన్న ప్రతి మనసు మాకు తెలుసు అని చెప్పి వాళ్ళు అక్కడ పాడుకుంటారు. తర్వాత మా శ్వాసాధ్యాస నీ వైనం అల్లా, అంటే మనం పీల్చుకునే బ్రీత్, మనం ప్రతి ఆలోచన అల్లా అయిన వైనం. మా తుది శ్వాస ప్రతి శ్వాస అతి దగ్గరగా చూసే అల్లా. మా తుది శ్వాస అంటే మనం చనిపోయే టైం. ప్రతి శ్వాస అంటే మనం పీల్చే ప్రతి బ్రీత్. మా తుది శ్వాస ప్రతి శ్వాస అతి దగ్గరగా చూసే అల్లా. అంటే వాళ్ళు ఆ గాడ్ని ఏ విధంగా ప్రేస్ చేస్తున్నారంటే, అంటే ఎంత విధంగా పొగుడుతున్నారంటే, మేము చనిపోయేటప్పుడు మా శ్వాస చూడగలిగే అల్లా, మా ప్రతి శ్వాస చూడగలిగే అల్లా అని చెప్పి వాళ్ళు పాడుకుంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే, నీ కోసం చేసే నమాజులో సమాజమే మారే. ఆ నమాజు వల్ల ఏంటంటే మొత్తం ప్రపంచం బాగుండాలి అనుకునే ఒక ఆలోచన. నీ కై చూసే కన్నుల్లో కోటి కిరణాల ఆశే, అంటే అల్లా అనే పర్సన్ ఎప్పుడు మనకి ఇదవుతారు అని కోటి కిరణాల ఆశతో ఎదురు చూస్తుంటారు. మా పరుగుల నడకలు, అంటే ఇప్పుడున్న ఫాస్ట్ లైఫ్లో మా పరుగుల నడకల జీవితాలు ప్రతి అడుగు నీ వైపే. మీ ప్రవక్త ప్రవచనాల ప్రతీకలో శాంతి, అంటే మహమ్మద్ ప్రవక్త చేసిన ప్రవచనాలు శాంతి వాటి వేలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు రంజాన్ మాసం టైంలో ఈ సాంగ్ నాకు రాయమంటే రాశాను. సారీ, ఎవరైనా ఈ సాంగ్ పాడలేకపోయాను అని చెప్పి ఏమనుకోవద్దు దయచేసి. శాంతి అనే ఒక కవిత రాసుకున్నాను. ఈ కవిత యాక్చువల్లీ రాసుకునేటప్పుడు నాకు అంత ఎగ్జైటెడ్గా అనిపించలేదు, కానీ ఇది రాసింది 1:50 రాశాను. వినండి. వినీలాకాశంలో శాంతి కపోతానికి మాట నవ్వాలని, విశ్వంలో అందరి ముఖాన నవ్వు నవ్వాలని, విస్మయం కలిగించే ఐక్యరాజ్యసమితిగా మారాలని, విరోధం లేని ప్రపంచంలో నేను ఒక పూదోట కావాలి, తెల్లని పువ్వు తెల్లని పావురం తెల్లవారే వెలుగు, అన్నీ నేనే అయ్యి శాంతిగా మారాలి, ప్రపంచం నా అడుగుజాడ కావాలి. అయితే వినీలాకాశంలో శాంతి కపోతానికి మాట నవ్వాలంటే, కపోతం అంటే పావురం. పావురం అనేది పీస్కి ఒక సింపుల్ కనుక మాట అవ్వాలి. తర్వాత విశ్వంలో అందరి ముఖాన నవ్వు నవ్వాలి. నవ్వు అనేది పీస్కి ఒక సింపుల్ కనుక. తర్వాత విస్మయం కలిగించే ఐక్యరాజ్య సమితిగా మారాలి, అంటే యుఎన్ఓకి కూడా ఐక్యరాజ్య సమితికి కూడా ప్రపంచంలో శాంతిని స్థాపించడం వీలు పడలేదు. అటువంటిది ఒకేసారి విస్మయం, అంటే మొత్తం ప్రపంచం మొత్తం శాంతి కలిగించగలిగే ఒక ఐక్యరాజ్య సమితిగా మారాలి. విరోధంలోని ప్రపంచంలో నేను ఒక పూదోటను కావాలి, తెల్లని పువ్వు తెల్లని పావురం తెల్లవారే వెలుగు, అంటే అన్ని పీస్కు సంబంధించినవే, అన్నీ నేనే అయ్యి శాంతిగా మారాలి, ప్రపంచం నా అడుగుజాడ కావాలి. మదర్ లవ్ గురించి ఒక సాంగ్, ఒక పొయిట్ లాంటిది రాశాను. అనంత విశ్వంలో ఇంకొక ప్రాణికి తెలియని తనం, తత్వం తెలిసిన వాడికైనా తన్మయత్వం ఇవ్వగల వరం, తను ఏంటో తన శక్తి ఏంటో తెలిసిన మారని గర్వం, దేశనేతనైనా దేహి అనేవాడినైనా మార్చగల గుణం, ఇంత పెద్ద ప్రపంచాన్ని నడిపించే మొదటి బడిలో అక్షరం, అలవాటు లేకున్నా పొందే మొదటి అనుభూతి అయిన తనం, అతి గొప్ప రక్షణ లక్షలకు కూడా దొరకని తనం, అమ్మ అనే వరం. ఇది యాక్చువల్లీ ఫస్ట్ ఇదేంటంటే అనంత విశ్వంలో ఇంకో ప్రాణికి తెలియని తనం, అంటే హ్యూమన్ బీయింగ్కి మాత్రమే మదర్ అనే పూర్తి ఒక ఎఫెక్షన్ అనేది తెలుస్తుంది. మిగతా జీవులన్నింటికి కూడా అమ్మ అనే ఆ వే ఆఫ్ ఎఫెక్షన్ తెలిసినా సరే వాళ్ళు పూర్తిగా ఓన్ చేసుకోలేరు. అందువల్ల అనంత విశ్వంలో ఇంకొక ప్రాణికి తెలియని తనం,
తత్వం తెలిసిన వాడికైనా, అంటే సన్యాసం చేసిన వాళ్ళు తత్వం తెలిసిన వాడు అంటారు, పూర్తిగా తత్వవేత్త ఆవేలో ఉంటారు. తన్మయత్వం ఇవ్వగల వరం వాళ్ళకి కూడా అన్నోన్ హ్యాపీనెస్, తన్మయత్వం ఇవ్వగల వరం. తనేంటో తన శక్తి ఏంటో తెలిసినా మారని గర్వం. మదర్ అనేది చాలా యూనిక్ క్యారెక్టర్, అన్నోన్ పవర్. అటువంటి వేలో తెలిసినా సరే తనకి గర్వం ఏమాత్రం కూడా ఉండదు. దేశ నేతనైనా, అంటే ప్రైమ్ మినిస్టర్ అయినా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా, వాళ్ళ దేశ నేతనైనా, దేహి అనే వాడినైనా మార్చగల గుణం. అంటే దేహి అనడం అంటే యాచకులు దేశ నేత అయినా, యాచించేవారైనా, అంటే ప్రైమ్ మినిస్టర్ అయినా, ఒక బెగ్గరైనా, వీళ్ళు ఎవరినైనా మార్చగలిగే ఒక గుణం అమ్మది. ఎంత పెద్ద ప్రపంచాన్ని నడిపించే మొదటి బడిలో అక్షరం. అంటే మనం ఈ ప్రపంచంలో ఫస్ట్ లెర్నింగ్ అనేది మదర్ నుంచి నేర్చుకుంటాం. అందువల్ల ఎంత పెద్ద ప్రపంచాన్ని నడిపించే మొదటి బడిలో, అది బడి అంటే స్కూల్, మొదటి బడిలో అక్షరం. అలవాటు లేకున్నా మొదటి అనుభూతి అయిన తనం, అలవాటు లేకున్నా పొందే మొదటి అనుభూతి అయిన తనం. అంటే మనం అన్ఎక్స్పెక్టెడ్గా అమ్మ అరుస్తాం, ఏదైనా దెబ్బ తగిలినా లేకపోతే ఇంకేదైనా జరిగినా. అందుకే అలవాటు ఉండదు, ప్రాపర్గా మనం కంటిన్యూస్గా పిలిచేదేం కాదు. మనం అలవాటు లేకపోయినా సరే మొదటి అనుభూతి అయిన తనం, ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. అమ్మా అని పిలుస్తాం, అప్పుడు పెయిన్ తగ్గకపోయినా సరే చిన్న రిలీఫ్లా అనిపిస్తుంది. ఆ వేళ అతి గొప్ప రక్షణ, అంటే మదర్కి మించిన ప్రొటెక్టర్ ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. అంటే ఆవిడ దగ్గర ఉంటే అదే చాలా పెద్ద ప్రొటెక్షన్ అనమాట ఎవరికైనా. నేను స్పాంటేనియస్గా సాంగ్లు రాస్తానని చెప్పాను కదండి. ఎవరైనా నా యొక్క ఈ వే ఆఫ్ రైటింగ్ కానీ ఇలా స్పాంటేనిటీ కానీ నచ్చినట్లయితే నా యొక్క కాంటాక్ట్ నెంబర్ 8897453490. ఇంకోసారి 8897453490. నాకు ఎటువంటి గొప్ప ఆపర్చునిటీ ఇచ్చిన సూర్య గారికి చాలా 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 థ్యాంక్స్. ఇటువంటి వే ఆఫ్ ప్రాసెస్ ఉంటుందని చెప్పి అంత వేరంగా ఎవరికి తెలియదు. చాలామందికి ఈజీ వే ఆఫ్ థింకింగ్ తెలియదు. ఇప్పుడు నా గురించి నేను చెప్పుకోవాల్సి వస్తే, నేను చాలా 6th క్లాసు ఆ టైం నుంచే రాయడం మొదలుపెట్టా. నా ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి కేఎస్ రామారావు గారు క్రియేటివ్ కమర్షియల్స్ ప్రొడక్షన్స్ వాళ్ళకి స్టోరీ చెప్పాను. కాకపోతే ఆయన ఇంటర్మీడియట్ టైంలో హైదరాబాద్ వస్తే మీట్ అవ్వండి అన్నారు, బుజ్జిగాడు పేటించే టైంలో. కాకపోతే అప్పుడు 2006 ఆ టైంలో వచ్చే అవకాశం లేక రాలేకపోయాను. ఆ తర్వాత రామ్ వెంకీ ఒక డైరెక్టర్, నాకు వాళ్ళు ఎవరుందని ఒక డైరెక్టర్ గారికి స్టోరీస్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా హైదరాబాద్ వస్తే మనం మూవ్ ఆన్ అవుదాం అన్నారు. ఈవేళ చాలామందిని కలవడం అయితే జరుగుతుంది, కానీ ఫుల్ ప్లెడ్జ్డ్ ప్రాసెస్ వేలోకి వచ్చేటప్పటికి మాత్రం నేను 100% సూర్య గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలా డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ యూట్యూబ్తో జరిగిందంటే అది సూర్య గారి దయ వల్లనే అనుకోవాలి. చాలా చాలా థ్యాంక్స్ సార్.